హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ శిరీష. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు వంటలు స్పెషల్ వీడియో అన్నట్టుగా అని చెప్పొచ్చు. ఎందుకంటే సాటర్డే సండే చేసిన రెసిపీస్ అన్నీ ఈరోజు సరదాగా వీడియోలో షేర్ చేద్దామని. అందులో కొత్త వంట ఉంది, ట్రెండింగ్ వంట ఒకటి ఉంది. అది కూడా ఈరోజు వీడియోలో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఇంకా చాలా కబుర్లు మాట్లాడుకోవాలి, ఇంకా కూడా ఉన్నాయి చూడడానికి. మీరు అవి నేను ఎండలు ఎలా ఉన్నాయంటే దారుణంగా ఉన్నాయి. సో వంటింట్లో ఉండాలంటేనే చెమటలు, ఇగో కాసేపటికే చెమటలు పడుతున్నాయి. అందులో ఒక సింపుల్గా కాటన్ శారీ కట్టుకుంటే ఏదో కాస్త గబగబా వంట చేసేసుకుని ఫ్యాన్ కిందకి ఎప్పుడెప్పుడు వెళ్ళిపోదాం అన్నట్టుగా ఉంది. కానీ సాటర్డే సండేనే మనకి వంటలు ఎక్కువ పెరుగుతూ ఉంటాయి. అంటే వెరైటీస్ ఇంట్లో వాళ్ళకి చేయడం కానీ ఏదైనా సరేను. అందులో కొంచెం అలా క్లిప్పింగ్స్ షేర్ చేసి కొన్ని రెసిపీ షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఇంకా అస్సలు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. యాక్చువల్గా ఈ వీడియో నేను నిన్న పోస్ట్ చేయాలి. నిన్న ఏంటంటే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ఎందుకు వెళ్ళాను అనేది మీకు రేపటి వీడియోలో షేర్ చేస్తాను. ట్రెండింగ్ వంట అని చెప్పాను కదా, నిజంగానే ట్రెండింగ్ వంట. చూసినప్పటి నుంచి ఎప్పుడెప్పుడు చేద్దామా అన్నట్టుగా అనిపించింది. ఈ పాటికే మీకు అర్థమైపోయి ఉండొచ్చు, పాలకూర ఉల్లికారం. ఇంతకుముందు ఈ పేరు విన్నదే లేదు. ఏంటి పాలకూర ఉల్లికారం? మామూలుగా వంకాయ ఉల్లికారం అంటాం, దొండకాయ ఉల్లికారం పెట్టి అంటాము. అందులో మాకు చాలా ఇష్టం ఆ రెండు అయితేను, ఫేవరెట్ అని చెప్పచ్చు. నేను ఆల్రెడీ వీడియోస్ కూడా ఇంతకుముందు షేర్ చేశాను వంకాయ ఉల్లికారం. పాలకూర ఉల్లికారం ఏంటబ్బా ఇంత బాగుంటుందా, ఎలాగో పెరట్లో పాలకూర ఉంది కదా అని చెప్పని సరే ట్రై చేద్దామని చెప్పని చేశాను. ఏం లేదు, ఒక 2 పెద్ద ఉల్లిపాయలు కట్ చేసి మిక్సీ జార్లో ఉల్లిపాయలు, అలాగే కొన్ని వెల్లుల్లి రబ్బలు కొంచెం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది. అలాగే పచ్చికారం, మామూలుగా మనం ఎండుమిరపకాయలైనా వేయించుకుని వేసుకోవచ్చు. అది అలాగే కొంచెం జీలకర్ర కూడా వేసుకుంటే బాగుంటుంది. కొంచెం పసుపు, ఉప్పు, లేకపోతే పసుపు కూరలో వేసుకుందాం అంటే ఉప్పు, ఇవి వేసేసి చక్కగా మనం మెత్తగా గుజ్జులాగా మిక్సీ చేసేసుకోవాలి. చేసేసుకొని పక్కన పెట్టుకోవడమే. పాలకూరను కూడా కడిగి చక్కగా 2-3 సార్లు సన్నగా తరుక్కుంటే బెస్ట్. నేను కొంచెం పెద్దగా తరిగాను అనిపించింది. సన్నగా తరుక్కుంటే చాలా బాగుంటుంది. ఈ ఎండలకి ఏంటంటే వంట అస్సలు చెయ్యడానికి ఇంట్రెస్ట్ ఉండలేదు. కాసేపు వంటిట్లోకి వచ్చి ఉంచేసరికి చెమటలు కారిపోతున్నట్టుగా అనిపిస్తుంది. వంట అనేది తప్పని ఇంకా ఆడవాళ్ళ డ్యూటీ ఇది. ఇంక ఏ పనైనా మనకు తప్పుతుందేమో కానీ వంట మాత్రం తప్పదు. ఎవరైనా వండి పెడితే బాగుండబ్బా అనిపిస్తుంది. సెలవులు వచ్చినా ఏమొచ్చినా మాత్రం ఇంట్లో వాళ్ళందరికీ వంట చేసి పెట్టాల్సిందే. అఫ్కోర్స్ అలాంటప్పుడే ఏంటంటే కొంచెం మన వాళ్ళు ఏదైనా హెల్ప్ చేస్తే మనకి ఇంకొంచెం సంతోషంగా అనిపిస్తుంది. సాటర్డే సండే ఏంటంటే ఎలాగో లేట్గా పిల్లలు లేవడం కానీ మనం లేట్గా లేవడం, ఆ పైన కాఫీలు 2 సార్లు తాగి టిఫిన్ మెల్లగా చేసుకుని మెల్లగా అన్ని పనులు చేసుకున్నప్పుడు కొంచెం మన ఇంట్లో వాళ్ళు కూడా ఏదైనా కొంచెం హెల్ప్ చేస్తే ఆ హ్యాపీనెస్సే వేరు. నిజంగా ఏదో పెద్ద భారంగా అనిపిస్తుంది. మండే టు ఫ్రైడే ఏంటంటే బాక్సుల వల్ల వీడియో షూట్ చేయడం అవ్వదు. ఎందుకంటే ఉదయాన్నే హడావుడిగా బాక్స్ చేయడం వల్ల కెమెరా తీసుకుని అంత షూట్ చేసే అంత టైం ఉండదు. సాటర్డే సండే తీద్దాం అనుకుంటాను కానీ ఒక్కొక్కసారి బద్ధకం వచ్చి అబ్బా అనిపిస్తూ ఉంటుంది. లేదులే కొంచెం వంటల ఎపిసోడ్లు కొంచెం చేద్దాం. ఎందుకంటే ఇది చాలామంది తెలిసి ఉండొచ్చు, తెలిగిపోయి ఉండొచ్చు. బట్ చేస్తే మాత్రం నిజంగా ఎక్సలెంట్గా ఉంది, అంత టేస్టీగా ఉంది. సో ఫస్ట్ అయితే బాండి పెట్టుకుని పోపు అది వేసుకుని కరివేపాకు, పచ్చిమిరపకాయలు, మినపప్పు, శనగపప్పు అన్నీ వేసుకుని పోపు వేగిన తర్వాత మిక్సీ చేసుకున్న ఉల్లికారాన్ని కూడా వేయించి అది కూడా పచ్చివాసన పోయింది వరకు సిమ్లోనే పెట్టుకుని చక్కగా మనం మూత పెట్టి వేయించుకుంటే పచ్చివాసన పోయింది. ఎందుకంటే పచ్చి ఉల్లిపాయలు కాబట్టి వేగాలి అవి బాగాను. వేగి నూనె తేలుతుంది మనకి పైకి. కొంచెం ఇలాంటి కూరలకి ఏంటంటే ఒక్క విసరి నూనె పడుతుంది. మరి 1 స్పూన్ 2 స్పూన్లు వేసి ఆరోగ్యంగా అంటే టేస్ట్ ఉండదు. అంటే అన్నిసార్లు కాదు, మనం ఎప్పుడైనా కొన్ని కూరలకి ఏంటంటే కొంచెం ఆయిల్ నూనె తగిలిస్తేనే ఆ రుచి వస్తున్నట్టు అనిపిస్తుంది. కొంచెం బాగా ఒక 7-8 నిమిషాలు పచ్చివాసన పోయేంత వరకు వేగిన తర్వాత సన్నగా మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాం కదా, అది కూడా పాలకూర కూడా వేసేసి బాగా కలిపి అది కూడా సిమ్లో పెట్టి మగ్గించుకుంటే చాలా బాగా మిక్స్ అయిపోయి అసలు ఎంత టేస్టీగా ఉందంటే ఆదరువైంది. అంటే అన్నంలోకి ఆదరువుగా అనిపించింది. కొంచెం కలుపుకున్న నోటికి ఎంతో టేస్టీగా. మనకే అంటాం, మా మావయ్య గారు ఎక్కువ అంటూ ఉంటారు, చిత్ర ఆడుతూ ఉందే కూర, లేకపోతే అంటూ ఉండరు అత్తయ్య గారు ఎప్పుడైనా చేస్తే ఏదన్నాను. అంటే చూస్తేనే కళ్ళకి ఆనందం, నోటికి ఆనందంగా అనిపిస్తుంది. కొన్ని కూరలు ఏంటంటే చూడడానికి కూడా మనకి చూస్తే తినేయాలనిపించేటట్టుగా ఉంటేనే మనకి ఇష్టంగా అనిపిస్తుంది కదా. ఈ కూర అది బెస్ట్ అని చెప్పచ్చు. 100% అంత బాగుంది అనిపించింది. ఓ పక్కనేమో ఆకుకూరలు మా వారు ఏంటంటే నువ్వు ఎక్కువగా ఉండాలి, ఆకుకూరలు పిల్లలకి ఎక్కువ పెట్టాలి అన్నారని, సరే ఉండండి అని చెప్పారు. అందరికీ ఒకరోజు ఆకుకూరలతోటే పెట్టేస్తాను అని చెప్పని ఇటుపక్క పాలకూర ఉల్లికారం చేస్తాను, అటుపక్క కొత్తిమీర ఎక్కువ కొన్నాను కదా అని చెప్పని పచ్చడి చేద్దాము రోజు టిఫిన్లోకి. ఏం పచ్చడా వెతుక్కోవాలని చెప్పని కొంచెం నిల్వ పచ్చళ్ళు చేసేట్టు పెడదామని చెప్పని నూనె వేసి కొంచెం కొత్తిమీర అంతా దగ్గరికి మగ్గేంత వరకు మగ్గ పెడుతున్నాను. ఓ పక్కన రైస్ పెట్టాను. అలాగే ఇంకా ఉన్న వీడియోలో చూస్తే మీకు ఇంకా ఏమేం చేశాను అనేది తెలుస్తుంది.
ఇది 2 డేస్ తీసిన వీడియోస్. సరే ఒకటే రోజు పోస్ట్ చేసేద్దాం, వంటలు స్పెషల్ అన్నట్టుగా ఉంటుంది కదా అని చెప్పని పోస్ట్ చేసేస్తాను. అన్నీ చిన్న చిన్న క్లిప్పింగ్స్ కింద అలా షేర్ చేద్దామని చెప్పని. యాక్చువల్గా అత్తయ్య గారు కూడా కొత్తిమీర పచ్చడి చాలా బాగా పెట్టేవారు. టిఫిన్స్లోకైనా అన్నంలోకైనా అమృతంలో ఉండేది. పాకం పట్టి చేసేవారు అత్తయ్య గారు, బెల్లం పాకం పట్టి. అంటే తీగా ఉంటుంది ఈ పచ్చడి, కారంగా ఉండదు. నేనేంటంటే నా స్టైల్లో చేద్దాము అంటే టమాటాలది ఏం వేయకుండా అచ్చంగా కొత్తిమీరతోటే చేద్దాము. డైరెక్ట్ ఇంటే కొత్తిమీర ఏదైనా ఆకుకూర తీసుకుంటే బాగుంటుంది కదా అని చెప్పని. ఓ పక్కేమో పాలకూర మగ్గుతోంది చక్కగాను. చూస్తుంటేనే మీకు కూడా అనిపిస్తూ ఉండొచ్చు. ఖచ్చితంగా మాత్రం ట్రై చేసి మీరు నాకు ఎలా ఉందన్నది తప్పకుండా అప్పుడు మీ కామెంట్ సెక్షన్ తెలియజేయండి. ఈరోజు కాదు, చేసిన తర్వాతైనా పెట్టండి. 100కి 100 మార్కులు మాత్రం వేస్తారు. నాకు, పిల్లలకి, ఇంట్లో అందరికీ, మావయ్య గారికి అందరికీ నచ్చింది. మావయ్య గారి కోసం ఏంటంటే మావయ్య గారు ఆకుకూరలు తింటారు కానీ ఓన్లీ తోటకూర పులుసు అంటేనే బాగా ఇష్టపడతారు. ఇక్కడ తోటకూర ఏమో అంత బాగోదు. ఊళ్ళో ఉన్నట్టుగా కూరగాయలు, వంకాయలు నవనవలాడుతూ అలా ఇక్కడ దొరకవు. కానీ ఏంటంటే సరే గోంగూర పచ్చడి అయితే ఆయనకి చాలా ఇష్టం. ఎప్పుడైనా అడుగుతూ ఉంటారు గోంగూర పచ్చడి చేయని. ఈసారి అందులో రాగడానికి ముందే గోంగూర పచ్చడి ఒకటి నేను రెడీ చేసి పెట్టాలి ఆయనకి. ఎందుకంటే ఇష్టంగా తింటారు కదా అదొకటి అని చెప్పని. కానీ సమ్మర్ కాబట్టి ఎక్కువ తిన్నా వేడి చేస్తుంది. అలానని మిగతా ఈ కొత్తిమీర పచ్చళ్ళు అవి అంత ఇష్టపడరు. ఓన్లీ తోటకూర పులుసు, గోంగూర పచ్చడి ఆ రెండు అయితే ఇష్టంగా తింటారు. సరే ఏదో ఒకటి చేద్దాంలే, నాకు ఏది వీలైతే అది అప్పుడు అనుకుంటూ ఈ వెరైటీస్ అయితే నాకు తెలిసి తెలియదు కాబట్టి పాలకూర, ఉల్లికూర ఒకటి కూడా ట్రై చేయించేత ఆయనతోటి. తింటారేమో చూద్దామని అనుకున్నాను. ఏం మాట్లాడకుండా అయితే ఆ రోజు తిన్నారు, హ్యాపీ అయ్యారు. ఫైనల్గా అయితే అందులో మన ఇంట్లో పాలకూర అంటే మనకి ఇంకా టేస్టీగా అనిపిస్తుంది. ఎందుకనో కుదిరితే టేస్ట్ వచ్చేస్తుందేమో అనిపిస్తుంది అంతేను. సో ఫైనల్గా అయితే పాలకూర ఉల్లికారం రెడీ అయిపోయింది. డిష్ అవుట్ చేసేసాను దాన్ని. ఈ బుజ్జి బేసిన్కి సరిపడా వచ్చింది. ఇంట్లో అందరికీ నచ్చింది, పిల్లలు కూడా ఇష్టంగా తిన్నారు. హ్యాపీ అనిపించింది. సరదాగా అందరినీ మీకు కూడా షేర్ చేద్దామని అనిపించింది ఈ రెసిపీని. ఇదైతే ట్రెండింగ్ అని చెప్పచ్చు. ఇన్స్టాగ్రామ్లో చూడండి, ఎక్కడ చూడండి పాలకూర ఉల్లికారమే. అసలు నాకు ఏ వీడియో ఓపెన్ చేసినా ఇదే కనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చి కొత్తిమీరని కూడా అంతా మగ్గించేసుకున్నాను. ఇలాగా చక్కగా దగ్గరికి అయితే మగ్గిపోయింది. దాన్ని కూడా పచ్చడి కింద చేద్దామని. యాక్చువల్గా నేను పచ్చిమిరపకాయలు కూడా నూనెలో వేయించాల్సింది, మర్చిపోయినది. కొంచెం సరిపడా బెల్లము, చింతపండు, 2 వెల్లుల్లి రబ్బలు, పసుపు, ఉప్పు ఇవన్నీ వేసేసుకున్నాను. ఇది పోపు కారం. నేను ఆల్రెడీ ఎప్పుడు చెప్పాను కదా ఇంతకుముందు, పచ్చళ్ళకి కానీ వీటికి ఈజీగా ఉంటుంది నాకు ఆడి పెట్టుకుంటే. మళ్ళీ పోపు వేయించి చల్లారాక అంత పని ఉండదు. వేయించేసుకుని ఉంటే ఒక 2 స్పూన్లు సరిపడా కారానికి చూసి వేసుకుంటాను. తర్వాత మళ్ళీ పచ్చిమిరపకాయలు నూనెలో వేయిస్తే కనుక టేస్ట్ ఇంకా పెరుగుతుంది, పచ్చి వేయడం కన్నాను. నూనెలో వేయించిన పచ్చిమిరపకాయలు కూడా వేసి కారానికి సరిపడా మనకి ఎంత కారం అంత కారం చూసుకుని పచ్చడి. కానీ ఇది ఏంటంటే ఈ కొత్తిమీర అంతా కొంచెం పీచు ఎక్కువైంది, అంటే కాడలు ఎక్కువ ఉన్నాయి. ఆకు కన్నా కాడలు ఎక్కువ ఉండడం వల్ల మిక్సీ చేసిన తర్వాత కూడా అంత పీచుగానే ఉంది. మరి ఎందుకునోను, మరి నాటుదో మరి హైబ్రిడ్దో ఏదో నాకు తెలియదు. కానీ ఆరోగ్యానికి అయితే మంచిది కాబట్టి సరే టిఫిన్లోకి అన్నంలోకి బాగానే ఉంటుంది కదా అనుకున్నాను. అది మిక్సీ చేసేసిన తర్వాత పోపు, పై పోపు ఒకటి శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఒక ఎండుమిరపకాయ, ఇంకొంచెం ఇంగువ, కరివేపాకు ఏదైనా వేసుకుని మనం నూరుకున్న పచ్చడి వేస్తే కనుక ఇంకా కొంచెం పచ్చివాసన అది పోయి చక్కగా పోపులో మంచిగా వేగుతున్నట్టుగా అనిపిస్తే ఇంకా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా పీచుగా ఉంది. సరే ఫైబర్ అది ఉంటుంది కదా, పర్లేదులే తినేయచ్చు అని అనిపించింది అంతేను. అగో మా వారు కూడా నాకు చిన్న చిన్న హెల్ప్లు చేస్తారు వంటిట్లను. ఎందుకంటే ఒక్కదాన్నే చేసుకుంటూ ఉంటాను కదా అని చెప్పని అలా అటు వచ్చి ఏదైనా చిన్నగా కూరగాయలు తరిగి పెట్టినా నీకు, లేకపోతే ఏదైనా మిక్సీ చేయాలా, మిక్సీ ఆయనే చేసి ఇచ్చారు నాకు. చెప్పానుగా అలా భార్యాభర్త కలిసి ఒక చిన్న హెల్ప్, ఎంతో అక్కర్లేదు మనకి, అలా కబుర్లు చెప్పుకుంటూ చేస్తే అదే మనకి పెద్ద పనిలా అనిపిస్తుంది. అంటే కొన్నంత బలంలా అనిపిస్తుంది. మనం కూర తరుగుతుంటే నేను కూడా ఇంకో కూర తరుగుతాను, లేదా ఉల్లిపాయలు కట్ చేస్తానులే అని. సాటర్డే సండే మ్యాక్సిమం, మిగతా రోజులన్నీ ఆ అవసరం అనిపించదు. సాటర్డే సండే మాత్రం అలా చిన్నగా హెల్ప్ చేస్తే, అందులోనే సమ్మర్ కాబట్టి చెప్పాను. సో ఆడుతూ పాడుతూ కలిసి పని చేసుకుంటే ఆనందమే వేరు అంటాం కదా. మా పెరట్లో దొండకాయలు ఇవి యాక్చువల్గాను ఇంచుమించు 1 కిలో పైన వచ్చాయి. ఫస్ట్ ఏమంటే బాగా మళ్ళీ పాదు పుంజుకుంది. ఇంకా నేను కొయ్యలేదు యాక్చువల్గా, ఇంకా కోస్తే ఇంకా ఉన్నాయి దొండకాయలు. ఇంకా ఆ పువ్వు చూసారా, కింద పువ్వు ఊడిపోతేనే కరెక్ట్గా దొండకాయలు అయినట్టు అని అంటారట. నేను అంతవరకు వెయిట్ చేయలేను, సైజు బాగానే అయిపోయింది కదా, మళ్ళీ పెద్ద కాయలు అయిపోతాయని చెప్పని కోసేసాను. దొండకాయ కారం పెట్టి కూర చేద్దాంలే, అది ఇష్టం కదా పిల్లలకి అని చెప్పని. నాకు సన్నగా తరగడం అంటే చాలా ఇష్టం. దొండకాయలు బాగా తరుగుతాను నేను. ఏ కూర అయినా కూడా కరెక్ట్గా తరిగితే మనం ఆ కూర వండిన దానికి చూడడానికి చెప్పానుగా కళ్ళకి
నోటికి విందుగా ఉండాలి. ఎటు పడితే అటు తరగకుండా అన్నీ ఒకలాగానే ఉండాలి కూర తరిగేటప్పుడు కూడా అనుకుంటాను. ఓ పక్కన ఏంటంటే ఇవన్నీ వేడి చేస్తాయి కదా, చక్కగా పెసరపప్పుతో అలా పులుసు పెడితే కడుపు నిట్టినట్టు ఉంటుంది మనకు అన్నంలోకి. మావయ్య గారికి ఏంటంటే పప్పు కూర పచ్చడి చారు అన్నీ ఉండాలి. కోర్స్ అంటే మేమైనా తింటాం కానీ ఒక 2 వెరైటీస్ ఉంటే ఓకే, కానీ మామయ్య గారికి పులుసో చారో ఖచ్చితంగా ఉండాల్సిందే, లేకపోతే కడుపు నిండదని అనుకుంటారు. అందుకని ఏదో ఒక పులుసో చారో ఏదో ఒకటి ఖచ్చితంగా పెడుతూ ఉంటాను. వేడి చేయకుండా ఉల్లిపాయలు టమాటాలు వేసి పెసరపప్పుతో పులుసు పెట్టాను. అసలు టేస్ట్ అదైతే నేను ఎక్స్పర్ట్ అని చెప్పచ్చు, అందులోనూ అంత బాగా ఉంటుంది. ఎందుకంటే బెల్లం కొంచెం వేస్తాం, మరీ కారంగా తినం మేము, కొంచెం స్వీట్ ఉంటుంది మాకు ఖచ్చితంగాను పులుసులు అవి అంటేను. ఫైనల్గా అయితే కొత్తిమీర పచ్చడి చక్కగా అయిపోయింది. ఉదయం వంటలు అక్కడతో అయ్యాయి కదా, ఇప్పుడు సాయంత్రం స్నాక్స్. ఈ మధ్య నీకు బాగా పల్లీలు తంపడకాయలు అంటాం మనం, అంటే మరి వేయించిన తంపడకాయలు అంటామో లేకపోతే ఇలా వేరుశనగ కాయలు అంటాం అనుకుంటా. వీటిని తీసుకొచ్చానమాట పిల్లలకి ఏదైనా స్నాక్ చేద్దామని అనిపించి, సరే సాయంత్రం స్నాక్స్ కింద చేద్దామని చెప్పని సరిపడ నీళ్ళు పోసి సరిపడ ఉప్పు కూడా వేసేసి ఒక 5, 6, 7 విజిల్స్ తెప్పించేసాను. అంటే మరీ లోపల లేకపోతే మెత్తగా ఉండకపోతే గట్టిగా ఉంటాయి బాగోదులే అని చెప్పని ఒక 7-8 విజిల్స్ చక్కగా వచ్చిన తర్వాత చల్లారిన తర్వాత నిద్రపోయి లేచిన తర్వాత అప్పుడు మెల్లగా టీవీ పెట్టుకుని, టీవీ అంటే గుర్తొచ్చింది క్రికెట్ మ్యాచ్. ఇంకా మామూలుగా ఉండట్లేదు మా ఇంట్లోనూ, క్రికెట్ ఫ్యాన్స్ అందరూ నేను తప్ప. రోజు ఇంకా క్రికెట్ మ్యాచ్లు చూడడం నైట్ వరకు అదే కాలక్షేపం అయిపోతుంది. నేను కూడా ఇంకా వాళ్ళతో క్రికెట్ మ్యాచ్ చూస్తూ పల్లీలన్నీ నేను మా వారిని కూడా రమ్మన్నాను, మీరు కూడా నాకు చెయ్యి వెయ్యాలి, ఇద్దరం కలిసే ఉడవాలి, ఒక్కదాన్ని ఒలవలేనని చెప్పని. ఒలవడం 4 ఒలవడం, 2 నోట్లో వేసుకోవడం, 2 పిల్లలకి ఇవ్వడం, నా నోట్లో 2 పెట్టడం అన్నట్టుగా ఫైనల్గా ఇన్ని ఒలిచాను. అదొక్కటి తింటే అలాగ మనకు అనిపిస్తుంది, కానీ కొంచెం మసాలా చాట్ కింద చేస్తే బాగుంటుంది కదా అని అనిపించి ఒక ఉల్లిపాయ, ఒక టమాటా, కొంచెం కొత్తిమీర ఇవన్నీ కలిపి చాపర్ ఉంది కదా దాంట్లో 3 కలిపి వేసేసాను నేను. అంటే కలిసిపోతాయిలే 3ను, విడివిడిగా ఎందుకు మళ్ళీ ఒక్కొక్కటి అని చెప్పని సన్నగా అనమాట. మళ్ళీ కసకసని తగులుతాయని పిల్లలు ఏ టమాటా ముక్కలో ఏరకుండా అసలు మెత్తగా అన్నట్టుగా చేసేసాను. భలే అనిపించింది నాకు. అదంతా కూడా ఉడకపెట్టిన శనగల్లో అది వేరుశనగ గుళ్ళలో వేసేసాను. ఆల్రెడీ పల్లీల్లో నేను ఉడకపెట్టినప్పుడు ఉప్పు వేసాను కాబట్టి కొంచెమే చూసి కొంచెం వేసాను. ఆ తర్వాత కొంచెం గరం మసాలా పొడి, కారం, పచ్చికారం మామూలుగానే, కాశ్మీరీ చిల్లీ పౌడర్, అదేం పెద్ద కారం ఉండదు. మీరు లేదంటే పచ్చిమిరపకాయలు కూడా చూసుకుని, ఒక పచ్చిమిరపకాయ నేను కూడా వేసాను, కానీ ఒక 2-3 వేసుకున్న ఆప్షన్ మన ఇష్టం, కారాన్ని బట్టి మనం వేసుకోవచ్చు. తర్వాత ఫైనల్గా నిమ్మరసం, నిమ్మరసం ఒక చెక్క పిండేసిన తర్వాత బాగా మిక్స్ చేసేసాను. అసలు ఎంత హెల్దీ అంటే రిచ్ ప్రోటీన్ అని చెప్పాలి. పిల్లలకి ఏంటంటే ఈ ఆయిలీ ఫ్రైలు ఇవి పెట్టడం కన్నా, లేకపోతే ఏవో అస్తమాటు ఐస్ క్రీమ్లు, ఎండకి మాజారు డ్రింకులు కాకుండా ఇలాంటి స్నాక్ చేసి పెడితే కనుక ఇష్టంగా తింటారు. కొంచెం బలవడం ఒక్కటే పని. నాకైతే ఎంత నచ్చిందో, మామయ్య గారికి ఇంట్లో అందరికీ నచ్చింది. అందరికీ ఒక్కొక్క బౌల్ వేసేసి హ్యాపీగా స్పూన్ వేసి ఇస్తే క్రికెట్ మ్యాచ్ చూస్తూ తిన్నారు, పుల్లగా కారంగా. పల్లీలు కూడా హెల్తీగానే ఉంటాయి కదా, ఆబ్వియస్లీ టేస్టీగాను. అందుకని మీకు కూడా సరదాగా షేర్ చేద్దాము. మీరు కూడా ఈ తంపడకాయలు అంటే కొంతమంది ఉడకపెట్టకుండా కాల్చుకుని తింటారు, మన ట్రైన్లో అవి దొరుకుతూ ఉంటాయి. ఇది ఉడకపెట్టి చేసిన చాట్ లాంటిది కాబట్టి ఈ టేస్ట్ ఉంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చేసి ఉంటే కనుక ఎలా ఉంటుందో నాకు తప్పకుండా చెప్పండి. మీరు కూడా ఇలాగే బాగుంది అని అనుకుంటున్నారా ఏంటి అన్నది. సో ఈరోజు వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. పాలకూర ఉల్లికారం కానీ, దొండకాయ కారం పెట్టి కూర పులుసు, అలాగే శనగలతోటి ఇలా అన్ని వీడియోస్ చూసుంటారనుకుంటున్నాను. మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మిమ్మల్ని అందరినీ కలుస్తాను. అంతవరకు బాయ్.